ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా కొత్త ఆంక్షలను ప్రకటించింది. ఈసారి భారత్, చైనా, రష్యాకు చెందినటువంటి కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకుంది. అమెరికా ఆరోపణల ప్రకారం చూస్తే ఈ సంస్థలు ఇరాన్కు చెందినటువంటి మహాన్ ఎయిర్ కార్యకలాపాలకు లాజిస్టిక్స్, సపోర్ట్ సేవలు అందించాయంటూ పేర్కొంది. వాషింగ్టన్ అభిప్రాయం ప్రకారం చూస్తే ఇలాంటి సహకారం ఇరాన్పై అమల్లో ఉన్నటువంటి అమెరికా ఆంక్షలను బలహీనపరుస్తుందంటూ చెబుతోంది. ఇక ఈ జాబితాలో ఒక భారతీయ లాజిస్టిక్స్ కంపెనీ ఉండటం ఇప్పుడు కీలక అంశంగా మారింది. అయితే ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఈ అంశంపై అధికారిక స్పందన ఇవ్వలేదు. ఇక ఈ ఆంక్షల ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థలో సంబంధాలు ఉన్న సంస్థలు బ్యాంకింగ్, ఇక ఫైనాన్షియల్ లావాదేవీలు, అంతర్జాతీయ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న కూడా తలెత్తుతోంది. అమెరికా తన దేశ చట్టాలను మాత్రమే అమలు చేస్తోందా, లేక ప్రపంచంలోని ఇతర దేశాలు ఎవరితో వ్యాపారం చేయాలో కూడా పరోక్షంగా నిర్ణయించే ప్రయత్నం చేస్తోందా? ఇక ఈ తరహా చర్యలను సెకండరీ శాంక్షన్స్గా పిలుస్తారు. అంటే అమెరికాతో సంబంధం లేకపోయినా అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్నటువంటి దేశాలతో వ్యాపారం చేసే విదేశీ సంస్థలపైన పరిమితులు విధించే విధానం. ఇక ఈ విధానాన్ని గతంలో కూడా అమెరికా పలుమార్లు ఉపయోగించింది. ఇరాన్, రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాలలో ఇక వారి విషయంలో ఇలాంటి ఆంక్షలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. అయితే విమర్శకులు మాత్రం ఇది అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందంటూ ప్రతి దేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలనే సూత్రానికి విరుద్ధమంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు అమెరికా మాత్రం ఈ చర్యలను జాతీయ భద్రత, ఉగ్రవాదానికి నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడం, ఆంక్షల అమలును బలోపేతం చేయడం కోసం తీసుకుంటున్న చర్యలుగా సమర్థించుకుంటోంది. ఇక ఇలాంటి నిర్ణయాలు భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.